అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి పౌరుడు వాషింగ్టన్ డీసీలో బుధవారం మధ్యాహ్నం అమెరికన్ నేషనల్ గార్డ్ ట్రూప్పై కాల్పులు జరిపాడు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక దీంతో ట్రంప్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే పెద్ద దేశాల నుండి కూడా వచ్చేవారికి ఇక అమెరికాలో అడుగుపెట్టనియరాదని ఆదేశాలు జారీ చేశాడు. సుమారు 19 దేశాల నుండి వచ్చిన వారు అమెరికాలో నేరాలు చేస్తున్నారని వారిని దేశం నుండి పంపించడమే కాకుండా వారి గ్రీన్ కార్డులను కూడా రద్దు చేస్తానంటున్నారు. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఆయన రెండోసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో అక్రమంగా ఉంటున్న వారితో పాటు సక్రమంగా ఉన్నవారిని కూడా అమెరికా నుంచి పంపించేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అలాంటిది కొంతమంది చేస్తున్న అనాలోచిత పనులకు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాజాగా ఆఫ్ఘన్కు చెందిన పౌరుడు వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్స్ ట్రూప్స్ పై కాల్పులు జరపడంతో 20 ఏళ్ల సారా బెక్స్ట్రామ్ ప్రాణాలు కోల్పోగా 24 ఏళ్ల యాండ్రా వోల్ఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ట్రంప్ థర్డ్ వరల్డ్ అంటే పేద దేశాల నుంచి వలస వచ్చిన వారిని తిరిగి వారి వారి దేశాలకు పంపాలని ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న 77,000 మంది ఆఫ్ఘన్ పౌరుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. వారందరినీ దేశం నుంచి పంపేయాలనే ఆలోచనలో ఉన్నారు ట్రంప్. ఇక జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇతర దేశాలకు చెందిన వారికి ఉదారంగా దేశంలోకి రావడానికి అనుమతించారు. ఇప్పుడు వారందరినీ దేశం నుంచి పంపించే ఆలోచనలో ఉన్నారు ట్రంప్. అది కాకుండా సుమారు 19 దేశాలకు చెందిన పౌరుల గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ను రివ్యూ చేయాలని ఆదేశించారు. అలాగే బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమందికి శరణార్థులుగా వారిని దేశంలోకి అనుమతించారు. వాటిని కూడా సమీక్షించాలని నిర్ణయించారు. మొత్తానికి 19 దేశాలు హై రిస్క్ దేశాలని గుర్తించారు. దీంతో యుఎస్సిఐఎస్ కొత్త రూల్స్ ను అనుమతులను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో పైన తెలిపిన 19 దేశాలకు చెందిన పౌరుల ఇమిగ్రేషన్స్ పేపర్స్ ను పునః సమీక్షించనున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే ట్రంప్ గురువారం 19 దేశాల నుంచి వచ్చిన వారు శాశ్వత పౌరసత్వం దక్కించుకున్నా లేదా వారితో పాటు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉన్నవారిని గుర్తించి మరోసారి సమీక్ష జరపాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్తో పాటు మరో 18 దేశాలకు చెందిన పౌరులపై త్వరలోనే సమీక్షలు జరుగుతాయి. సాంకేతికంగా ఎక్కడైనా పొరపాటు కనిపించినా వెంటనే దేశం నుంచి పంపించేస్తారు. తాజాగా వాషింగ్టన్లో నేషనల్ గార్డ్ ట్రూప్స్ పై దాడిని ట్రంప్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కొత్త గైడ్ లైన్స్ ను అమలు చేయనుంది. స్క్రీనింగ్ టెస్ట్ ను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. అయితే నేషనల్ గార్డ్ సభ్యులపై దాడి చేసిన ఆఫ్ఘన్ వ్యక్తి అమెరికాకు 2021లో వచ్చాడని అధికారులు గుర్తించారు. ఇక ట్రంప్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వలస వచ్చే వారిని శాశ్వతంగా అమెరికాలో అడుగు పెట్టనీయకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రీన్ కార్డ్ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నట్లు యుఎస్సిఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో చెప్పారు. కొత్త పాలసీ విషయానికొస్తే దరఖాస్తు ఏ దేశం నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, వలస వచ్చినందుకు ఎలాంటి లబ్ధి పొందుతున్నాడు తదితర అంశాలను మదింపు చేసిన తర్వాత అధికారి స్వంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ఇస్తున్నట్లు జోసెఫ్ ఎడ్లో వివరించారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారిని పూర్తిగా స్క్రీనింగ్ చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తాను మొదటి ప్రాధాన్యం మాత్రం అమెరికన్లకు ఇస్తామని చెప్పారు. అధికారుల సమాచారం ప్రకారం ట్రంప్ చెబుతున్న 19 దేశాల విషయానికొస్తే ఈ ఏడాది జూన్లోనే ట్రంప్ ఈ దేశాల నుంచి వలసలను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇక ఆ దేశాల విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఈక్విటోరియల్ గినియా, ఎరిట్రియా, హౌతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, బురండి, క్యూబా, లావోస్, సియర్రా లియోనీ,
టోగో, తుర్కుమనిస్తాన్, వెనిజులా లాంటి దేశాలున్నాయి. గత 4 సంవత్సరాల నుంచి ఎలాంటి స్క్రీనింగ్ లేకుండా హై రిస్క్ దేశాల నుంచి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వీరిని కళ్లు మూసుకుని దేశంలోకి అనుమతించింది. ఈ దేశాల నుంచి వచ్చిన వారి వల్ల దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని ఎడ్లో చెబుతున్నారు. ఇక తాజాగా వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్స్ పై దాడి చేసిన 29 ఏళ్ల అనుమానితుడు ఆఫ్ఘన్ జాతీయుడు రహమానుల్లా లఖన్ వాల్ గా అనుమానిస్తున్నారు. బైడెన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 2021లో అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకున్నారు. వెంటనే తాలిబాన్లు ప్రవేశించి అధికారం చేజిక్కించుకున్నారు. అప్పుడు దేశం నుంచి పెద్ద సంఖ్యలో పౌరులు ఇతర దేశాలకు పారిపోయారు. అప్పుడు ఆపరేషన్ అల్లీస్ వెల్కమ్ పేరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేలాది మంది దేశంలోకి అమెరికా అనుమతించింది. అలా వచ్చిన వారిలో లఖన్ వాల్ ఒకడు. అలా వచ్చిన వారి పత్రాలను పునః పరిశీలించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. బ్యాక్గ్రౌండ్ చెకప్ తర్వాత సరైన పత్రాలు ఉన్నాయా లేవా అని చూస్తారు. దీంతో పాటు ట్రంప్ కొత్తగా PP 10949ని అమలు చేయాలని చూస్తున్నారు. దీని ఉద్దేశం ఏమంటే విదేశాల నుంచి వస్తున్న వారితో దేశ భద్రతకి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనేది చూస్తారు. అలాంటి వారిని దేశంలోకి అడుగు పెట్టనీయకుండా పంపించేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే కొత్త గైడ్లైన్స్ నవంబర్ 27, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్న వారితో పాటు ఇప్పటికే ఫైల్ చేసిన వారు, అలాగే ఈ నెల 27 తర్వాత దరఖాస్తు ఫైల్ చేసిన వారి అప్లికేషన్లు పక్కన పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే అమెరికాలో ప్రస్తుతం థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రజలంతా షాపింగ్ హడావుల్లో ఫెస్టివల్ మూడ్లో ఉంటారు. కాగా అమెరికాలో ఈ ఏడాది థ్యాంక్స్ గివింగ్ డే గురువారం ముగిసింది. అంతకు ముందు రోజు నేషనల్ గార్డ్ సభ్యులపై కాల్పులు జరిగాయి. వాస్తవానికి నేషనల్ గార్డ్ మెంబర్స్ పై కాల్పులనేవి అరుదుగా జరుగుతూ ఉంటాయి. మిలిటరీ దేశ రాజధానితో పాటు ఇతర నగరాల్లో వాడుకోవడం పట్ల ఇప్పటికే ప్రజల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇక ట్రంప్ రాజధాని వాషింగ్టన్ లో పెద్ద సంఖ్యలో మిలిటరీ దించి నగరంలో నేరాలు తగ్గించడానికి, రాజకీయ పరమైన ఆందోళనలు తగ్గించడానికి మిలిటరీని వాడుకుంటున్నారని గత కొన్ని నెలల నుంచి దీనిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం ఆఫ్ఘన్ పౌరుడు 2 గాగ్స్ పై కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు 2021లో వెనుదిరిగిన తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మానవతా దృక్పథంలో సుమారు 77,000 మందిని అమెరికాలోకి వలస రావడానికి అనుమతించింది. అలా వచ్చిన వారిలో లఖన్ వాల్ ఒకడు. CNN సమాచారం ప్రకారం 2024లో శరణార్థిగా దరఖాస్తు చేసుకుంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2025 శరణార్థి హోదాను ఇచ్చింది. ప్రస్తుతం లఖన్ వాల్ ను అదుపులోకి తీసుకున్నారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సుమారు 20 లక్షల మందిని దేశంలోకి అనుమతించిందని ట్రంప్ మండిపడుతున్నారు. దేశంలోకి ఎవరు వస్తున్నారో తెలియకుండా పోయింది. వారిలో టెర్రరిస్టులుంటారు. దేశ భద్రతకు వీరంతా పెను ముప్పుగా పరిణమిస్తారని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ సక్రమంగా పత్రాలున్న వారిని దేశంలో ఉంచడం లేదు. ఇక వీరిని ఉంచుతాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లఖన్ వాల్ నిర్వాకానికి ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆఫ్ఘన్ పౌరులకు ఇక చిక్కులు తప్పేట్లు లేవు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనికులున్నప్పుడు లఖన్ వాల్ CIAతో కలిసి పనిచేశాడని చెబుతారు. మరి నేషనల్ గార్డ్స్ పై కాల్పులకు గల కారణాలేంటో తెలియదు. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తాజా పరిణామంతో అమెరికాలో ఉంటున్న ఇతర దేశాలకు చెందిన పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనేది మాత్రం వాస్తవం.